అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీ ఆద్రా సొల్యూషన్స్. ముందుగా మా ఆద్రా సొల్యూషన్స్ ఛానల్ని ఆదరిస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత వీడియోలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2026 గురించి వివరించడం జరిగింది. ఈ పథకంలో నమోదు కొరకు ప్రతి రైతన్న యూనిక్ ఫార్మర్ ఐడిని కలిగి ఉండాలి. ఆ ఫార్మర్ ఐడిని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ మరియు ఫార్మర్ ఐడి యొక్క ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియో ద్వారా వివరించడం జరిగినది. ఈ ఫార్మర్ ఐడికి సంబంధించిన అగ్రిస్టాక్ పోర్టల్ గురించి ఈ వీడియో ద్వారా వివరించడం జరుగుతుంది. అసలు ఈ అగ్రిస్టాక్ పోర్టల్ అంటే ఏమిటి, ఈ పోర్టల్లో రైతన్నలు ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలి, తద్వారా రైతుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను పరిశీలిస్తే, అగ్రిస్టాక్ అంటే భారత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి ప్రవేశపెట్టిన ఒక డిజిటల్ నెట్వర్క్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే ప్రతి వ్యక్తి యొక్క గుర్తింపు ఆధార్ కార్డుతో సూచించినట్లుగా, అలాగే దేశంలోని ప్రతి రైతుకు డిజిటల్ గుర్తింపు ఇవ్వడానికి రూపుదిద్దుకున్న ప్లాట్ఫామే ఈ అగ్రిస్టాక్. ఈ అగ్రిస్టాక్ యొక్క ముఖ్య ఉద్దేశాలను పరిశీలిస్తే, ప్రతి రైతుకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఫార్మర్ ఐడి కేటాయించబడుతుంది. దీని ద్వారా రైతు వివరాలని ఒకే చోట రికార్డ్ అవుతాయి. 2. భూమి రికార్డుల అనుసంధానం. రైతుకు ఉన్న భూమి వివరాలు ఈ ఐడితో నేరుగా లింక్ చేయబడతాయి. 3. డిజిటల్ క్రాపింగ్ సర్వే. రైతు ఏ సీజన్లో ఏ పంట వేశారో డిజిటల్ సర్వే ద్వారా ఖచ్చితంగా నమోదు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ అగ్రిస్టాక్ పోర్టల్ ద్వారా ప్రతి రైతు యూనిక్ ఫార్మర్ ఐడిని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా పీఎం కిసాన్ మరియు వారి రాష్ట్ర ప్రభుత్వాల పథకాల్లో నమోదు కొరకు ఈ ఐడి తప్పనిసరి. కొత్తగా భూములు కొన్న రైతులు మరియు వారసత్వ రీత్యా సంక్రమించిన భూములు ఉన్న యాజమాన్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పథకాల కొరకు రిజిస్టర్ అవ్వాలి. అలాగే ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు అర్హత పొంది ప్రయోజనం పొందుతున్న రైతు సోదరులు ఈ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఎందుకనగా గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు అర్హులైన రైతులందరి యొక్క రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం జరిగినది. అటువంటి వారు వారి యొక్క ఫార్మర్ ఐడిని అగ్రిస్టాక్ పోర్టల్లో వ్యూ ఫార్మర్ డీటెయిల్స్ కార్నర్లో ఆధార్ కార్డ్ సహాయంతో లాగిన్ అయ్యి వారి వివరాలను తెలుసుకొనవచ్చును. అసలు ఈ అగ్రిస్టాక్ పోర్టల్ వలన రైతుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అని వివరిస్తే, మొదటిగా ప్రభుత్వ పథకాలు సులభంగా పొందడం, అనగా పీఎం కిసాన్ మరియు ప్రకృతి వైపరీత్యాల వలన పంటలకు కలిగే నష్టాన్ని నష్టపరిహార రూపంలో నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. 2. బ్యాంకుల్లో పంట రుణాలను పేపర్లెస్ డాక్యుమెంటేషన్తో వేగంగా పొందవచ్చును. 3. పంట నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ అనేది వేగవంతం అవుతుంది. 4. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సులభంగా అమలు అవుతాయి. అగ్రిస్టాక్ పోర్టల్లో ఫార్మర్ ఐడిని ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అనే ప్రాసెస్ని వివరించే క్రమంలో ముందుగా వెబ్సైట్ https://apfr.agristack.gov.in అనే లింక్ను ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, ROR1B, పాస్బుక్ మరియు మొబైల్ ఫోన్. ఇక్కడ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ఎందుకనగా ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి మాత్రమే ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ రైతు వేరొక నెంబర్ను కూడా ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఎందుకంటే చాలా కేసెస్లో ఏదైనా ఒక ఇంట్లో యజమాని యొక్క ఆధార్ కార్డుకు వారి పిల్లల మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. యజమాని తదనంతరం ఆ మొబైల్ నెంబర్ వారి కుటుంబ సభ్యులకు పనిచేయదు. కేవలం ఒక ఫోన్ నెంబర్ ఒక రైతుకు మాత్రమే వర్తిస్తుందని రైతు సోదరులు గమనించగలరు. కానీ లాగిన్ అయ్యే ప్రాసెస్లో
ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు మాత్రమే ఓటీపీ వస్తుందని గమనించాలి. పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్కి కూడా ఇదే నియమం వర్తిస్తుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లుగా అగ్రిస్టాక్ పోర్టల్లో పైన ఉన్న ట్యాబ్స్ను ఒక్కొక్కటిగా వివరించినట్లయినా, అనగా డాష్బోర్డ్, చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్, చివరిగా వ్యూ ఫార్మర్ డీటెయిల్స్. పోర్టల్లో డాష్బోర్డ్ మీద క్లిక్ చేసినట్లయినా ఇక్కడ రాష్ట్రంలో రైతుల యొక్క రిజిస్ట్రేషన్ వివరాలు, జిల్లాల వారీగా ఎంత శాతం నమోదు పూర్తి అయింది అనే విషయాలను ఈ డాష్బోర్డ్ ద్వారా తెలుసుకొనవచ్చు. పోర్టల్లో రైట్ సైడ్ టాప్ కార్నర్లో గల బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసి మునుపటి వలె హోమ్ పేజ్కి రావచ్చు. చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ గురించి వివరిస్తే, రైతు తన రిజిస్ట్రేషన్ స్టేటస్ని ఎలా చూడవచ్చు అనే విషయాన్ని ఈ వీడియో చివరిలో తెలుపడం జరిగింది. ఇక్కడ రైతు తన ఆధార్ కార్డు మరియు సంబంధిత మొబైల్ ఓటీపీ సహాయంతో ఫార్మర్ ఐడి యొక్క పూర్తి వివరాలను చూడవచ్చు. అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో లబ్ధి పొందుతున్న రైతులు తమ భూమిని ఎంత మేరకు, అనగా ఎంత విస్తీర్ణంలో నమోదు కాబడిందో తెలుసుకొనవచ్చు. అలాగే రైతు యొక్క విస్తీర్ణం వాస్తవికతకు విరుద్ధంగా, అనగా తక్కువ లేదా ఎక్కువగా నమోదు కాబడిన ఎడల ఈ పోర్టల్లో ఎడిట్ చేసుకునే సదుపాయం కలదు. ఒకవేళ ఎడిట్ కాని ఎడల మీ దగ్గరలో గల అగ్రికల్చర్ ఆఫీసర్ని మీరు సంప్రదించవలసి ఉంటుంది. మిగిలిన 2 ట్యాబ్స్, అనగా లాగిన్ విత్ సిఎస్సి, చెక్ జన్ సమర్థ్ కేసీసీ స్టేటస్ లింక్స్ ఇంకనూ ఎనేబుల్ కాలేదు అని గ్రహించవాలి. ఇప్పుడు మనం న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే, వీడియోలో చూస్తున్నట్లుగా లాగిన్ కార్నర్లో ఫార్మర్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ విషయం త్వరగా అర్థం కావడం కోసం ప్రతి స్టెప్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని రెడ్ కలర్ బాక్స్తో హైలైట్ చేయడం జరిగింది. కావున రైతు సోదరులు ఈ విషయం గమనించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు క్రిందన గల క్రియేట్ న్యూ యూజర్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు రైతు తన యొక్క ఆధార్ ఈకేవైసీని పూర్తి చేయవలసి ఉంటుంది. వీడియోలో చూస్తున్న విధంగా రైతు తన యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి క్రిందనే గల డిక్లరేషన్ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసి చివరిగా సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు రైతు యొక్క ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఒకవేళ ఓటీపీ రిసీవ్ కాకపోతే రీసెండ్ ఓటీపీ బటన్పై క్లిక్ చేయవలసి ఉంటుంది. చివరిగా ఓటీపీ ఎంటర్ చేసి దిగువన గల వెరిఫై ట్యాబ్ మీద క్లిక్ చేసి రైతు తన యొక్క ఈకేవైసీ పూర్తి చేయవలసి ఉంటుంది. రైతు ఓటీపీ సహాయంతో ఈకేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత వీడియోలో చూస్తున్నట్లుగా రైతు యొక్క ఆధార్ వివరాలు కనిపిస్తాయి. రైతు యొక్క వివరాలు అన్నీ సరిపోయినట్లయినా దిగువన గల ఫార్మర్ అగ్రిస్టాక్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ ఫోన్ నెంబర్ను ఎంటర్ చేయాలి. మీరు నమోదు చేసిన నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కింద వెరిఫైడ్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ సెట్ చేయవలసి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్, ఈ పాస్వర్డ్ సహాయంతో మీరు ఈ పోర్టల్లోనికి సులువుగా లాగిన్ అవ్వచ్చు. చివరిగా క్రియేట్ మై అకౌంట్ మీద క్లిక్ చేసి వీడియోలో చూస్తున్నట్లుగా యువర్ అకౌంట్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని మెసేజ్ బాక్స్ వస్తుంది. చివరిగా ఓకే ట్యాబ్పై క్లిక్ చేసిన తర్వాత మరలా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు వీడియోలో చూపిన విధంగా లాగిన్ పేజ్లో ఫార్మర్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మరియు ముందుగా క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఎంటర్ చేసి దిగువన గల క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి మరలా లాగిన్ ట్యాబ్ మీద క్లిక్ చేసినట్లయినా మీరు అగ్రిస్టాక్ పోర్టల్లోనికి లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత రైతు తన యొక్క ఈకేవైసీ డీటెయిల్స్ అన్ని వివరంగా కనిపిస్తాయి. మరొకసారి రైతు తన వివరములను మరియు వెబ్సైట్లో రైట్ సైడ్ టాప్ కార్నర్లో గల ఫార్మర్ నేమ్ను కన్ఫర్మ్ చేసుకోవాలి. అన్ని వివరములు సరిచూసుకున్న తదుపరి రైతు దిగువన గల
రిజిస్టర్ యాజ్ ఫార్మర్ ట్యాబ్ మీద క్లిక్ చేసి మిగిలిన ప్రాసెస్ను పూర్తి చేయవలసి ఉంటుంది. రిజిస్టర్ యాజ్ ఫార్మర్ ప్రాసెస్లో కాంటాక్ట్ డీటెయిల్స్లో రైతు తన యొక్క మొబైల్ నంబర్ను మార్చుకునే సదుపాయం కూడా ఉంటుంది. వీడియోలో చూపినట్లుగా రైతు తన మొబైల్ నంబర్ను చేంజ్ చేద్దాం అనుకుంటే ఎస్ అని, లేకుంటే నో అని సెలెక్ట్ చేసిన వెంటనే మొబైల్ నంబర్ వెరిఫైడ్ అని అప్డేట్ అవుతుంది. ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసినట్లయినా సంబంధిత మొబైల్ నంబర్కు ఓటీపీతో మరలా వెరిఫై చేయవలసి ఉంటుంది. తదుపరి ల్యాండ్ డీటెయిల్స్ విభాగంలో ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రైతు తన భూమి యొక్క వివరములను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అనగా రైతు యొక్క రాష్ట్రం, జిల్లా, మండలం మరియు రెవెన్యూ విలేజ్ అనగా భూములు గల గ్రామం సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయవలసి ఉంటుంది. మీకు వీడియోలో చూపినట్లుగా రైతు తన భూమికి సంబంధించిన అనగా రైతు యొక్క పట్టాదారు పాస్ పుస్తకంలో నమోదు కాబడిన సర్వే నంబర్ను లేదా రీసర్వే పూర్తి అయిన గ్రామం అయితే సంబంధిత ఎల్పిఎం నంబర్ను ఎంటర్ చేసి పక్కనే గల సబ్మిట్ బటన్పై క్లిక్ చేయగానే ప్రక్కనే కొత్తగా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఆ ట్యాబ్ యొక్క డ్రాప్ డౌన్ బాక్స్ మీద క్లిక్ చేసిన ఎట్లా సంబంధిత సర్వే నెంబర్ లేదా ఎల్పి నెంబర్ యొక్క వాస్తవిక పట్టాదారు పేరు కనిపిస్తుంది. సంబంధిత పట్టాదారు పేరుని సెలెక్ట్ చేసి వెరిఫై చేయవలను. పైన చెప్పిన విధంగా రైతు యొక్క పట్టాదారు పాస్ పుస్తకంలో గల అన్ని సర్వే నెంబర్లను లేదా ఎల్పి నెంబర్లను ఒక్కొక్కటిగా యాడ్ చేయవలసి ఉంటుంది. అన్ని సర్వే నెంబర్లు లేదా ఎల్పిఎం నెంబర్ల యొక్క వివరములు నమోదు చేసిన తరువాత చివరిగా రైతు తన వివరములను చెక్ చేసుకొని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత యాడ్ చేసిన ల్యాండ్ డీటెయిల్స్ను వెరిఫై ఆల్ ల్యాండ్స్ మీద క్లిక్ చేసి ల్యాండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ను పూర్తి చేయగానే వీడియోలో చూపిన విధంగా ఫార్మర్ కార్నర్లో రైతు యొక్క పొలం ఎంత విస్తీర్ణంలో నమోదు కాబడినది అనే విషయాన్ని హెక్టార్స్ రూపంలో చూపిస్తుంది. ఇక్కడ రైతు తన విస్తీర్ణంను హెక్టార్స్ నుండి సెంట్లలోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటే నమోదైన విస్తీర్ణంను 2.47 చే మల్టిప్లికేషన్ చేస్తే విస్తీర్ణం సెంట్లలో తెలుస్తుంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే తెలపడం జరుగుతుంది. చివరిగా క్రిందన గల డిక్లరేషన్ బాక్స్ మీద క్లిక్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. చివరిగా రైతు యొక్క ఆధార్ డీటెయిల్స్ తన పొలానికి లింక్ చేసే ప్రక్రియలో ప్రొసీడ్ టు ఈసైన్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా రైతు యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్కు వచ్చిన ఆధార్ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీని సెలెక్ట్ చేయండి. చివరిగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీకు పోర్టల్లో ఫార్మర్ ఎన్రోల్మెంట్ ఐడి డిస్ప్లే అవుతుంది. ఈ ఎన్రోల్మెంట్ ఐడి ఆటో అప్రూవల్ అవ్వడానికి 3 to 4 వర్కింగ్ డేస్ సమయం పడుతుంది. సూచించిన సమయంలో అప్రూవల్ అవ్వని ఎడ్ల మీ దగ్గరలో గల అగ్రికల్చర్ అసిస్టెంట్ని సంప్రదించవలను. పోర్టల్లో రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఫార్మర్ నేమ్ కింద డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ని ప్రింట్అవుట్ తీసుకోండి. చివరిగా సైన్ అవుట్ ట్యాబ్ మీద క్లిక్ చేసి మీ అకౌంట్ను సక్సెస్ఫుల్గా లాగౌట్ చేయండి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఫార్మర్ ఎన్రోల్మెంట్ ఐడి యొక్క స్టేటస్ ఎలా చెక్ చేయాలి అనే విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లుగా అగ్రిస్టాక్ పోర్టల్ ఓపెన్ చేసి చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. వీడియోలో చూపిన మాదిరిగా మీరు ఆధార్ కార్డ్ నెంబర్, ఎన్రోల్మెంట్ ఐడి లేదా ఫార్మర్ ఐడి ఈ మూడింట్లో ఏదైనా ఒక ఆప్షన్ ఉపయోగించి మీ యొక్క స్టేటస్ని చెక్ చేయవచ్చును. చివరిగా ఎన్రోల్మెంట్ స్టేటస్ ట్యాబ్లో ఫార్మర్ డీటెయిల్స్ మీకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ అప్రూవల్ స్టేటస్ ఫీల్డ్ కింద అప్రూవ్డ్ అని ఉంటే పక్కనే మీకు ఫార్మర్ ఐడి కూడా డిస్ప్లే అవుతుంది. పెండింగ్ అని ఉంటే మరికొంత సమయం పడుతుందని గ్రహించాలి. ఈ వీడియోలో సమాచారం అంతయు మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ ఆర్ద్ర సొల్యూషన్స్. సెలవు.